ఫ్రెండ్స్, నా పేరు బాలకృష్ణ. ఇది మనకి MNX 18 కాంటాక్టర్. ఇది LNT కంపెనీ. చూడొచ్చు, ఆక్సిలరీ కాంటాక్టర్ 415 volts. ఓకేనా. ఈ కాయిల్ సప్లై వచ్చేసి మనకి 240 volts. ఓకేనా ఫ్రెండ్స్, 240 volts. ఇది కాయిల్ వచ్చి ఖరాబ్ అయింది. ఇది జస్ట్ మనకి కంటిన్యూటీ అనేది ఇట్లా ప్రెస్ చేస్తే మనకి కంటిన్యూటీ అనేది చిపియాలి. మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి అవుట్ ఇట్లా కంటిన్యూటీ చిపియాలి ప్రెస్ చేస్తే. ఇది ప్రెస్ చేయకపోయినా కూడా కంటిన్యూటీ చూపిస్తుంది అనమాట. కాంటాక్టర్ బ్లేడ్స్ బర్న్ అయ్యి ఇట్లా టచ్ అయిపోయినాయి అనమాట. సరిగా హోల్డింగ్ ప్రెస్ కూడా అవ్వట్లేదు ఇది. ఓకేనా ఫ్రెండ్స్, జస్ట్ ఇది లోపల ఎట్లా ఉంటుందని చూపిద్దామని చిన్న వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది లాక్. ఇది చూడొచ్చు, ఇది లాక్. ఇది జస్ట్ ఇది ఇట్లా స్క్రూ టెస్టర్ తోటి ఇట్లా అంటే వచ్చేస్తుంది. ఇట్లా అని ఇటు పక్కన కూడా ఇట్లా అంటే ఇది కాంట్రాక్టర్ బయటకు వస్తుంది అనమాట. ఇట్లా బయటకు వస్తుంది అనమాట. చూడొచ్చు, ఇది జస్ట్ మ్యాగ్నెట్ టైప్. ఇది అంటే మనకి అల్యూమినియం కోర్. ఇది ఈ టైప్ కోర్ ఉంటుంది, అల్యూమినియం. ఇది మధ్యలో స్ప్రింగ్, జస్ట్ యాక్షన్ కోసం స్ప్రింగ్ ఉంటుంది మధ్యలో. స్ప్రింగ్ లేకపోతే డైరెక్ట్ కొంచెం టెంపర్ కోసం స్ప్రింగ్ అనమాట కాంట్రాక్టర్కి. ఇది కాయిల్. ఇది కాయిల్ సప్లై వచ్చేసి మనకి ఇది కాయిల్. ఇది అంటే దీన్ని ఉర్సుంట్లో మనకి వైండింగ్ ఉంటుంది కాయిల్. చూడొచ్చు, ఉర్సుంట్లో వైండింగ్ ఉంటుంది. మధ్యలో మళ్ళీ సేమ్ ఇట్లానే రౌండ్ ఇట్లా అల్యూమినియం కోర్ ఉంటుంది అనమాట. మనం ఎట్లయితే వైండింగ్ సప్లై ఇచ్చినామో ఈ కోర్ అనేది మ్యాగ్నెట్గా మారుతుంది. మ్యాగ్నెట్గా మారి మనకి అంటే మ్యాగ్నెట్ అయిన వెంటనే దీన్ని ఇట్లా హోల్డింగ్ చేస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూడొచ్చు, మనం సప్లై ఇటు పక్కన ఇచ్చుకోవచ్చు, ఇటు పక్కన ఇచ్చుకోవచ్చు. A1 A2 అని ఇచ్చుకోవచ్చు, లేదా ఇటు పక్కన A1 ఇచ్చి దీనికి A2 అని ఇచ్చుకోవచ్చు అనమాట. ఎట్లా ఇచ్చుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇట్లా ఉంటుంది కాంట్రాక్టర్. ఇది 18 amps. ఇది MNX 18 amps అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.